కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచన భాగం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. అంటే మనము ఎవరితోనైతే కలిసి ఉంటామో, ఎవరితో అయితే జీవిస్తామో వారి యొక్క జీవిత విధానాలు తప్పకుండా మనకొస్తాయి. కాబట్టి మన యొక్క సహవాసం, మన సాంగత్యం ఎవరితో అయితే ఉందో వారు ఒకవేళ దుష్టులైతే ఆ లక్షణాలే మనకు కూడా వస్తాయి. కనుక మనం ఆ స్థితిలోనికి వెళ్లకుండా దైవికమైనటువంటి గుణాలు కలిగిన వారమై దేవునితో సహవాసం చేస్తే చాలా మంచిగా బావుంటాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగాన్ని కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడు. ఎవరు సహవాసానికి పిలిచాడు మనల్ని? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలని పిలిచాడంటే ఆయనతో ఉండడానికి మనల్ని పిలిచాడు. ఒకవేళ ఆయనతో ఉండడం వల్ల పిలిచినప్పుడు ఆ కింద అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచన భాగం. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెనన్నాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే మన యొక్క జీవం, మన యొక్క జీవితం. జీవం వేరు, జీవితం వేరు. ఈ రెండూ కూడా దేవునితో కలిసి ఉండాలి. జీవం అంటే ప్రాణం, దేవునితో పాటు ఉండేది, దేవుడు మనకిస్తే వచ్చేది. జీవితం అంటే మన బ్రతుకు విధానం, మనం బ్రతికేది. ఈ రెండు కూడా దేవుని చేతుల్లో పెడితే చాలా అద్భుతంగా బావుంటాం మనం. కనుక దేవుని యొక్క సహవాసమునకు మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడైతే మనలను ఏ స్థితిలో పిలిచాడో, ఏ స్థితిలో అంటే డబ్బున్నప్పుడు పిలిచాడా, లేనప్పుడు పిలిచాడా, పేదవాడిగా పిలిచాడా, మనకు తెలిసినటువంటి విషయాలే కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే ఆ విషయాలు కూడా ఉంటాయి. కనుక ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ఎవరితో ఉండాలంటున్నాడు ఆయన? ఎవరితో కలిసి ఉండాలి? దేవునితోనే సహవాసము కలిసి ఉండాలి. మనకు తెలిసినటువంటి భక్తుల జీవితాలు మనకి చాలా తెలుసు. దేవునితో సహవాసం చేసి బ్రతికిన వాళ్ళ పేర్లు చెప్పండి ఎవరైనా. హానోకు ఏం చేశాడంట? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు అనే మాట ఉంటుంది. నడుచుచు అంటే ఏం చేశాడు ఆయన? 300 సంవత్సరాలు దేవునితో పాటు కలిసి నడిచి జీవించాడంటే ఆయన సహవాసం అంతా ఎవరికి ఇచ్చేశాడు? ఆయన జీవాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆయన జీవితాన్ని ఎవరికి ఇచ్చాడు? అంటే దేవునికి ఇచ్చాడు. 300 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు నడవడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో కదా. 3 సంవత్సరాలు నడిచి గడవడం కష్టంగా ఉంది. ఒకవేళ హనాకుకి మనలాగే ఎలాంటి ఇబ్బందులు లేవా? ఎవరు ఏం అనలేదా? ఎవరు ఏం తిట్టలేదా? దూషించలేదా? రకరకాల మాటలు రాలేదా? నిందలు రాలేదా? అంటే మనలాంటి వాడే కాబట్టి అన్నీ వచ్చే ఉంటాయి. కానీ అన్నీ వచ్చినా గాని అన్నీ పక్కన పెట్టి ఎవరి వైపు చూశాడు? ప్రభు వైపు చూస్తూ బ్రతికేశాడు కాబట్టి బతకగలిగాడు. అంటే మన జీవితంలో కూడా ఎన్నో అలాంటివన్నీ వస్తా ఉంటాయి. 300 సంవత్సరాలు బ్రతికాడంటే తను ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ బ్రతికాడు కాబట్టి ఉండగలిగాడు. మనము వెళ్తున్న దారిలో ఎంతమంది తుమ్ముతారో, ఎంతమంది దగ్గుతారో, ఎంతమంది మాట్లాడతారో, ఎంతమంది సూటిపోటు మాట్లాడతారో, ఇవన్నీ లెక్కలు కట్టుకుంటా ఉంటే మన ప్రయాణం ముందుకు కొనసాగదు. మీరెప్పుడైనా సరే చూడండి, ఏదైనా ఒక మంచి పని చేస్తే వెంటనే వెనక్కి లాగేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకలో ఇద్దరు ఉంటారంతే సపోర్ట్ చేసేవాళ్ళు. మంచి పనికి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ పాడు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఏం జరిగినా కూడా మనం ఏం చేయాలంటే ప్రభు వైపు చూస్తూనే వెళ్ళగలగాలంటే మన సహవాసం ఎప్పుడు, మన ఫ్రెండ్‌షిప్ ఎప్పుడూ కూడా ఆయనతో పాటు ఉండగలిగితేనే మనం అలా ఉండగలుగుతాం, బ్రతకగలుగుతాం. నిజమే. ఆ రోజున దావీదు కూడా చూడండి, ఏమైనా జరిగినా పర్లేదు నీ చిత్తమే అంటా వెళ్ళిపోయాడు. అడవులంటా పరిగెట్టుకెళ్ళినా కూడా ఆయన వైపు చూస్తా వెళ్ళిపోయాడు. చాలామందొచ్చి తిట్టినా కూడా పట్టించుకోకుండా ఆయన వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు గనక ఆయన వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. అంటే ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ యొక్క స్థితిగతులు ఆయన తెలియజేసినప్పుడు తప్పకుండా నీ జీవితం అంతా చక్కగా కనబడతది ఆయనకి. అప్పుడప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది అంటా ఉంటారు,
నా గురించి ఎవరో చెప్పేశారు పాస్టర్ గారికి. అందుకని ఈరోజు ప్రసంగం అంతా ఎవరి మీద చెప్పేసాడు ఆయన? ఎవరి మీద చెప్పేసాడు? నా మీద చెప్పేసాడు. అసలు పాస్టర్ గారికి ఏం తెలీదు. మీకు తెలియని విషయం అది. చాలా సార్లు దేవుని యొక్క మాట ప్రతి హృదయముతో మాట్లాడుతుంది. మాట్లాడేది జీవము గల వాక్యం. కనుక ఆ వాక్కు మన లోపల పనిచేసినప్పుడు మనం ఆయనకి సరెండర్ అయిపోవాలి. ఎదురు తిరగకూడదు. సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత బాగుంటుందో తెలుసా సరెండర్ ఇప్పుడు ఎలా ఉండేవాడో, కానీ దేవుని యొక్క మాట హృదయంలో పడగానే ఏమైపోయాడు? తన జీవితాన్ని ప్రభువుకు ఇచ్చేసాడు. మనం అలా మారాలి. అలా ఎప్పుడు మారగలుగుతాం అంటే, మన యొక్క ఫ్రెండ్‌షిప్, మన యొక్క సహవాసం, మన యొక్క ఫెలోషిప్, స్నేహం ఈ 2 కూడా దేవునితో, ప్రభుతో పాటు ఉన్నప్పుడే చేయగలుగుతాం. క్షమాగుణం అంటారు చూసారా? అది దైవత్వపు గుణం. క్షమాగుణం అనేది దైవత్వపు గుణం. అది సామాన్యమైనది గాదు. ఒకరిని మనం క్షమించాలి అనంటే అసలు మన మనస్సాక్షి అంగీకరించదు. నిన్ను మాటలన్నది, నిన్ను తిట్టింది, ఇన్నన్నది నేను ఎలా క్షమించాలనిపిస్తది మనకి. అసలు పొరపాటును కూడా క్షమించలేం. కానీ క్రీస్తు మనసొస్తే మాత్రం అంటే అన్నదిలే, తిడితే తిట్టిందిలే, స్తోత్రం నాయనా అనిపిస్తదనమాట. అది క్షమాగుణం. ఈ క్షమాగుణం అనే లక్షణం కూడా ప్రభుతో సహవాసం చేస్తే వస్తుంది. ప్రేమించగలే మనసు కూడా ప్రభుతో సహవాసం చేస్తే వస్తుంది. ఆరాధన అంటే అదే. ఆరాధన, ఆరాధన, ఇది కాదు ఆరాధన. ఇదే ఆరాధన అంటే. తన జీవితాన్ని, చెడిపోయినటువంటి జీవితాన్ని ఎదురుగుండా చూసింది. మారిన జీవితాన్ని కూడా ఎదురుగుండా చూసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమనిపిస్తది? అంత అల్లరచిల్లరగా ఉండేవాడు, ఇంత భయంకరంగా ఉండేవాడు. ఈ రోజున ఎంత మంచి పరిచర్య చేస్తున్నాడు, ఎంత మంచి వాక్యం చెప్పాడు, ఎలా మారిపోయాడో ఈ స్వామి అని తను కూడా ఏమవుతదప్పుడు? తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తది. కనుక ప్రభుతో పాటు ఉండేటువంటి సహవాసం గొప్పది. దుష్ట సాంగత్యం ఎప్పుడు కూడా అది చెరుపుతుంది, పాడు చేస్తుంది. ప్రభుతో పాటు ఫెలోషిప్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటాం. మరి ప్రభుతో కొనసాగించాలంటే, ఫెలోషిప్‌ను కొనసాగించాలంటే లోకమంతా ఎంతో భయంకరంగా కనిపిస్తది మన ఎదురుగుండా. ఉత్తినే మనం కొనసాగించలేం. అందుకే ఎప్పుడు ఈ మాట నేను చెప్తాను. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచన భాగాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి ఆరాధనకెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అన్నాడంటే దేవునితో, ప్రభుతో పాటు కలిసి బ్రతకాలంటే, కలిసి జీవించాలంటే, మన జీవితాన్ని కూడా బాగు చేసుకోవాలి, కాపాడుకోవాలంటే ఈ 4 తప్పనిసరిగా ఉండాలి. మనకి బోధ ఉండాలి, ఆయనతో ఫెలోషిప్ సహవాసం ఉండాలి, బల్లారాధనలో పాలుపంపులు పొందుకోవాలి. ఎందుకు బల్లారాధనలో పాలుపంపులు పొందుకోవాలంటే, మనం చేస్తున్న క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టి పరిశుద్ధులుగా దినదినము కూడా మార్పు చెందాల్సిందే మన జీవితం. ఈ రోజుతో మారిపోయేది కాదు. బాప్తిసం పొందావు కాబట్టి మారిపోయేది కాదు. దినదినము మార్పు చెందాల్సిందే. దినదినము మారు మనసు పొందాల్సిందే. దినదినము శుద్ధి చేసుకోవలసిందే. ఎందుకంటే ఈ లోకం అలాంటిది కదా! ఈ లోకాన్ని వాడు ఆక్రమించుకున్నాడు కాబట్టి, ఆ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, ఇది ఎప్పటికప్పుడు అంటుకోకుండా కాపాడుకుంటూ బ్రతకాలి. అందుకనే ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరంటే ఈ 4 తప్పనిసరిగా మన జీవితంలో ఉంటే మనం ఆయనతో ఫెలోషిప్‌తో ఉండగలుగుతాం. ఆయన సహవాసాన్ని ప్రేమించే దేవుడు, ఆయన మనతో స్నేహం చేసేటువంటి ప్రభువారాయన, మనలను మార్పు తీసుకురాగలిగే శక్తిమంతుడాయన, మనలను దైవిక గుణాలతో నింపగలిగినటువంటి వాడాయన, సుగుణాలు కలిగిన సంపన్నుడాయన. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ప్రభువుని నమ్ముకున్నాం. మన జీవిత కాలం అంతయు ఆయన పాదాల దగ్గర గడపగలిగితే మనం కూడా ఆయనలాగా మారిపోతాం. అందుకే ఇందాక కుమారుడు చెప్పినట్టుగా ఎప్పుడైనా నువ్వు దైవికమైనటువంటి గుణాలతో నువ్వు పనిచేస్తే, అబ్బా! దేవునిలాగా వచ్చి కాపాడావయ్యా, అయ్యా దేవుడు నిన్ను పంపించాడయ్యా, నువ్వు రాకపోతే నేనేమైపోదునో, దేవునిలాగా వచ్చి ఆదుకున్నావయ్యా అంటారు. దేవునిలాగా రావడం అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? ఆ రోజు నువ్వు కష్టంలో ఉంటే దేవుడు ఎవరినో పంపించి నీతో మాట్లాడాడు. నువ్వు బాధలో ఉంటే నిన్ను ధైర్యపరచడానికి ఎవరినో పంపించాడు. వాళ్ళంతట వాళ్ళు రాలేదు. ప్రభువే నిన్ను పంపించాడు. పలానా సహోదరి ఓదార్పు కావాలి, ధైర్యం కావాలి, ఇబ్బందుల్లో ఉంది, దుఃఖంలో ఉంది, వెళ్ళు ఓదార్చరా నాయనా అంటే దేవుని యొక్క మాట నీకు చెప్పి నిన్ను ధైర్యపరచడానికి దేవుడు పంపించాడు. అందుకే దేవునిలాగా వచ్చారు బాబు అంటారు.
కష్టంలో ఉండి తినటానికి తిండి లేకపోతే పలానా చోట చాలా ఇబ్బంది పడుతుంది. కొంత ఆహారం పట్టుకెళ్ళు నాయనా అని దేవుడు పంపిస్తే, పంపించాడు బాబు. దేవునిలాగా వచ్చావు బాబు. తినటానికి లేదు బాబు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటదో. సారెపేత విధవరాలు ఏడుస్తా ఉంటే, ఏలి అని దేవుడు అక్కడ పంపించాడు. అమ్మా మొదట నాకు నాకు పట్టురా తీసుకొని రా అనంటే, అయ్యా దేవునిలాగా వచ్చావు బాబు. నువ్వు రాకపోతే ఇది తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను బాబు. కనుక దైవిక గుణాలు కలిగిన వారిని దేవునిలాగా వచ్చావు బాబు అని ఎందుకంటారంటే, అది దేవుని గుణాలు. అవి దేవుని సుగుణాలు. అలాంటి సుగుణాలతో మన జీవితం అంతా బ్రతకాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.